అటెన్షన్ ప్లీజ్. ఏ రచయిత అయినా తన జీవితకాలంలో ఎన్ని నవలలు రాయగలరు? 40, 50, 100, 200? తణుకులో పుట్టి రాజమండ్రిలో పెరిగి ద్రాక్షారామంలో తుది శ్వాస విడిచిన రచయిత ఒకరు మహాద్భుతం చేసి చూపించారు. 45 సంవత్సరాల సాహితీ యానంలో 1001 నవలలు రాశారు. ఆ మహానుభావుడి పేరు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు. సూటిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆధునికాంధ్ర వాంగ్మయంలో అధునాతన విప్లవ సూత్రధారి కొవ్వలి. ఆయన పుట్టిన సంవత్సరం 1912. 18వ ఏట రచనా వ్యాసంగం మొదలైంది. వ్యవహార భాషలో రచనలను చులకనగా, పాపకార్యంగా, భాషా ద్రోహంగా పరిగణించే రోజులవి. ఆ వాతావరణంలో అందరికీ అర్థమయ్యే తేలిక భాషలో నవలా రచనను యజ్ఞంగా కొనసాగించారు. ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించి సరళమైన భాషలో రాస్తూ పఠనీయత శాతాన్ని, అదే రీడబిలిటీ పర్సంటేజ్ని ఇబ్బడి ముబ్బడిగా పెంపొందించారు. కొవ్వలి లక్ష్మీనారాయణ కాంతమ్మ గార్ల కనిష్ట పుత్రుడిగా లక్ష్మీ నరసింహారావు కన్ను తెరిచేసరికి గ్రాంధిక భాషే చక్రం తిప్పుతుండేది. తండ్రి కొలువు రీత్యా కొవ్వలి బాల్యం రాజమండ్రిలోనే గడిచింది. కొవ్వలి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. పూటకోళ్ల ఇంట్లో భోజనం, ఇంటి వద్దనే అక్షరాభ్యాసం ప్రాథమిక దశలో పెద్ద బాల శిక్షే పునాది. ప్రైవేటుగా చదువుతూ 16 ఏళ్లు నిండేసరికి స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. వేసవి సెలవుల్లో అక్కగారి ఊళ్ళోని లైబ్రరీతో అనుబంధం ఏర్పడింది. కనిపించిన పుస్తకమల్లా చదివే అలవాటు అలా వంటబట్టింది. రాజమండ్రిలోని చిన్న పెద్ద గ్రంథాలయాలన్నీ తిరిగారు. ప్రతి పుస్తకాన్ని ఆపోసన పట్టేయడమే. వ్యవహార భాషలో సామాన్యులకు బోధపడేలా రచనలు చేయాలన్న సంకల్పంతో కొవ్వలి రాసిన మొట్టమొదటి నవల పల్లెపడుచు. 3 పెద్ద కథల సంకలనంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై కొవ్వలి తొలి స్పందన అది. రెండో రచన దాసిపిల్ల రాతప్రతి దశలోనే చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారి ఆశీస్సులు పొందింది. ఆపై రాసింది తానాజీ. నాటి ప్రముఖ రచయిత ఒకరు వద్దనడంతో ఆ నవలను పక్కన పెట్టేసిన కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్ పబ్లిషర్సు రాతప్రతి చదివి బాగుందన్న పోస్ట్ మ్యాన్ సూచనకు తలొగ్గారు. ఆ నవలను ప్రచురించడమే కాదు, కొన్నాళ్ల పాటు కొవ్వలి తన రచనల్ని ఇతర పబ్లిషర్లకు ఇవ్వరాదని, తమకు మాత్రమే ఇవ్వాలని కొండపల్లి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అలా అగ్రిమెంట్ కుదిరాక రాత్రింబగళ్ళు కొవ్వలి నవలా రచనలో మునిగిపోయారు. ఆనాటి సామాజిక వాతావరణానికి అద్దం పడుతూ ఏడాదిలో 100 నవలల వరకు ఏకబిగిన రాశారు. ఇతర పబ్లిషర్లు అభ్యర్థిస్తే మరో 100 నవలల వరకు కొండపల్లి వారికి ఇస్తానన్న కొవ్వలి కేవలం 2 ఏళ్ల కాలంలో 200 పైచిలుకు నవలలు సృష్టించారు. ఆ వేగం, రచనల కూర్పు, అంశాల్లో వైవిధ్యం ఆనాటి పాఠక లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. తెలుగు నేల నలుచెరుగుల కొవ్వలి పేరు మారుమోగిపోయింది. అనంతర కాలంలో ఇతర పబ్లిషర్లు కొవ్వలి నవలల్ని ప్రచురించడం మొదలైంది. 400 నవలల ప్రచురణ పూర్తయ్యేసరికి కొవ్వలి వయసు ఎంతో తెలుసా? కేవలం 25 సంవత్సరాలు. 30 ఏళ్ల వయసుకే నవలల సంఖ్య 600కు చేరింది. మరోవైపు సినిమాలకు రాయడము మొదలైంది. ప్రముఖ నటి కన్నాంబ కోసం రాసిన తల్లి ప్రేమ కథ సినిమాగా విజయవంతమైంది. స్త్రీ సాహసం, శాంతి, మాగోపి, బీదల ఆస్తి వంటి సినిమాలకు కథలిచ్చింది కొవ్వలివారే. ఎంవిఎస్ పబ్లికేషన్స్ అధినేత మట్టా వెంకటేశ్వర్ల సూచన మేరకు కొవ్వలి భయంకర్ అనే మారుపేరుతో రాసిన చాటు మనిషి సీరియల్ ఎందరో పాఠకుల్ని అలరించింది. జానపదాల పట్ల పాఠకుల అమితాసక్తి గమనించి కొవ్వలి రాసిన విషకన్య, జగజ్జాణ పెను సంచలనం సృష్టించాయి. అప్పట్లోనే రామాంజనేయ యుద్ధం, సిపాయి కూతురు వంటివి కొవ్వలి కలం నుంచి వెలువడ్డాయి. భయంకర్ ఒక్కటే కాదు, రాణి, జయశ్రీ వంటివి కొవ్వలి మారుపేర్లే. ఇంత వేగంగా, వైవిధ్యభరితంగా రాస్తూ విశేష జనాదరణ చూరగొనడం కొవ్వలికి ఎలా సాధ్యపడింది? ఏమిటా విజయ రహస్యం? కొవ్వలి రచనల్ని రూపాయికి 6 నుంచి 8 వరకు రైల్వే ప్లాట్ఫామ్ల పైన, మిఠాయి దుకాణాల్లో అమ్మేవారు. అవన్నీ హాట్ కేకులాగా అమ్ముడయ్యేవి. మార్కెట్లో 3 రోజులకు ఒక కొత్త నవల విడుదలయ్యేది. అవసరమైతే రాత్రంతా కూర్చుని తెల్లవారేసరికి కొవ్వలి నవల పూర్తి చేసేవారని అప్పట్లో చెప్పుకునేవారు. కొవ్వలి నవలలు కొన్ని 2వ నెలలోనే పునర్ముద్రణకు, అదే రీప్రింట్కు వచ్చేవి. ఈ తుపాను వేగం, అసాధారణ పాపులారిటీ మింగుడుపడని కొంతమంది కొవ్వలిపై విమర్శలు గుప్పించేవారు. చౌకబారు సాహిత్యమని, కాలక్షేపం సరుకని, రైల్వే సాహిత్యమని దూషించేవారు. 1930-70 మధ్యకాలంలో తెలుగు పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచిన ఘనత, ముఖ్యంగా స్త్రీలలో రీడబిలిటీ ఇనుమడింపజేసిన ఖ్యాతి నిస్సంశయంగా కొవ్వలివారువే. జంట నవలల ప్రయోగం ఆయనదే. నీలో నేను, నాలో నీవు, మావారు, శ్రీవారు,
నీ దారి నీది, నా దారి నాది ఆ బాణీలో వచ్చినవే. 3 భాగాల సీరియల్ నవలలు మరో తరహా ప్రయోగం. ఇంతి, చామంతి, పూబంతి, గంగా, యమున, సరస్వతి అందుకు ఉదాహరణలు. 32 ఏట దామరాజు వారింటి బిడ్డ లక్ష్మీదేవితో కొవ్వలికి వివాహమైంది. ఆ దంపతులకు 4 సంతానం. కొడుకులిద్దరిని ఉన్నత చదువులు చదివించారు. అమ్మాయిలిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. మద్రాసు, ఉస్మానియా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల నుంచి కొవ్వలికి యోగ్యతా పత్రాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వము తనదైన పరిధిలో సత్కరించింది. ఈ గౌరవ మర్యాదలనే తప్ప కొవ్వలి పెద్దగా గడించిందేమీ లేదు. తాను రాసిన సినిమా కథలకే రెమ్యునరేషన్ గట్టిగా అడగని మొహమాటస్తులు కొవ్వలి. తన నవలలోని ఎన్నో సన్నివేశాలను తనకేమీ చెప్పకుండా దర్శక నిర్మాతలు యథేచ్ఛగా వాడేసుకున్న ఏమీ అనని మెతక స్వభావి. చౌకలో పాఠకులకు నవల అందించడమే లక్ష్యంగా ఏళ్ల తరబడి సాహితీ సేద్యం చేసిన కొవ్వలికి తెలుగు పాఠకలోకం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. నిస్వార్థంగా తనదైన మార్గంలో ముందుకు వెళ్ళిన కొవ్వలి వంటి వారు మరొకరు లేరు, ఉండరు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.